హుస్సేన్ సాగర్ దగ్గర గణేష్ నిమజ్జనాల కోలాహలం కొనసాగుతోంది. గణనాథుల్ని చూసేందుకు నగరం నలుమూలల వైపు నుంచి ప్రజలు ట్యాంక్ బండ్కి తరలివచ్చారు. నగరవాసులతో ట్యాంక్ బండ్ పరిసరాలు కోలాహలంగా మారిపోయాయి. జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ బొజ్జ గణపయ్యని నిమజ్జనం చేస్తున్నారు. వచ్చే ఏడాది మళ్ళీ రావయ్యా అంటూ లంబోదరుడికి వీడ్కోలు పలుకుతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఎక్కడ చూసినా సరే మొత్తం గణనాథులతో నిండిపోయిన నగరం మనకు కనిపిస్తోంది. గణనాథులతో పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో అందరూ కూడా తరలి వస్తున్నారు. ఇంకో పక్క గణనాథుల్ని చూసేందుకు కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకి చాలామంది చేరుకున్నారు. ఇక సాయంత్రం వేళ చాలామంది రద్దీ కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక పక్క గణనాథుల్ని తీసుకువచ్చే వాళ్ళతో పాటు చూసేందుకు వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ట్యాంక్ బండ్ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధులు బలరాం, సుమ డీటెయిల్స్ అందిస్తారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇదే నినాదం ప్రస్తుతం ట్యాంక్ బండ్ అంతా కూడా హోరెత్తిపోతోంది. ఎటు చూసిన జన ప్రవాహమే కనిపిస్తోంది. ఒకవైపు శోభాయాత్రగా గణేశుని విగ్రహాలు వివిధ రూపాల్లో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. గంగమ్మ ఒడికి చేరుకునేందుకు ఒక్కొక్క గణేశుని ప్రతిమ చేరుకుంటూ ఉంది. వాటిని తొలగించేందుకు పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడికి అదే సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు. చిన్నపిల్లలతో సహా కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి చాలా ఆహ్లాదంగా గడుపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. రైట్, ప్రస్తుతం సుమ ఏ రకంగా అనిపిస్తోంది? మనం మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాయి. పరిసర ప్రాంతాల్లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, ఏం చెప్తారు? బలరాం, అసలు ఒక కోలాహల వాతావరణమే, ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. 11 రోజుల పాటు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడికి వెళ్తుంటే కొంచెం సాడ్ గా ఉన్నారు బలరాం. ఎందుకంటే డీజే చప్పులతో 11 రోజుల పాటు ఎంతో ఎంజాయ్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ గంగమ్మ ఒడికి చేరగానే కొంత వాళ్ళ ఫేసెస్ లో సాడ్నెస్ అయితే కనిపిస్తుంది. బట్ తప్పదు కాబట్టి ఎంజాయ్ చేసే వాళ్ళైతే ఫుల్ గా ఉన్నారు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనాల కోలాహలం జరుగుతుంది. ఆడవాళ్ళు ఎక్కడైనా తగ్గేదేలే కదా. నాతో పాటు ఒక టీం ఉంది, మనం మాట్లాడదాం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంది అనేది. హలో, హాయ్, జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి బప్పా, గణపతి బప్పా, గణపతి బప్పా. ఎస్, మనం చూసాం కదా, హుషారు మామూలుగా లేదు. మార్నింగ్ నుంచి ఇదే హుషారు కంటిన్యూ అవుతుంది. మనం మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ఆంధ్ర, అమలాపురం. మీ పేరేంటి? ఫస్ట్ టైం, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది వేల గణపతులు రకరకాల రూపాల్లో ఉండి ఇక్కడ చూసి ఆ గంగమ్మ ఒడికి చేరుతున్నప్పుడు ఎట్లా హ్యాపీ ఫీల్ అనిపిస్తుందా? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం వచ్చాం, చాలా హ్యాపీగా ఉంది. నీ పేరేంటి? మహి అక్క, ఆంధ్ర నుంచి వచ్చాం. మేము కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా డబల్ ఉంది ఎక్సైట్మెంట్. చాలా హ్యాపీగా ఉంది చూడడానికన్నా. చూసాం కదా, తెలంగాణ నుంచే కాదు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు వస్తున్నారంటే ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం జరిగిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ శోభాయాత్రతో గణనాథులు అయితే నిమజ్జనం జరుగుతుంది. మనం మరికొంతమందితో మాట్లాడదాం. ఇక్కడ చాలా మంది ఉన్నారు. హలో అండి. హలో అండి, అమలాపురం నుంచి వచ్చామండి. ఎలా ఉందండి ఇక్కడ? చాలా బాగుందండి, చాలా బాగుందండి. మనం చూసినాం కదా ఆడవాళ్ళ జోష్ ఏ రేంజ్ లో ఉందో. తెలంగాణ నుంచి కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా గణేష్ నిమజ్జనానికి తరలి వస్తున్నారు భక్తులు. ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. బలరాం, మనం చూసాం కదా అమ్మాయిలు అయితే ఫుల్ హుషారుగా ఉన్నారు. గణనాథుల్ని తమ తమ సెల్ ఫోన్లలో సెల్ఫీలు తీసి బంధించేందుకైతే ఫుల్ గా పోటీ పడుతున్నారని చెప్పాలి. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఉదయం నుంచి మీరు ఇక్కడ రిపోర్టింగ్ లో ఉన్నారు కదా. రైట్, మనం చూసాం కదా విఐపీల తాకిడి కూడా అదే స్థాయిలో కనిపిస్తోంది. ఆల్ ఆఫ్ సడన్ సీఎం వచ్చి ఈ పరిసర ప్రాంతాలని అబ్జర్వ్ చేయడం కావచ్చు, తర్వాత డిప్యూటీ సీఎం కుటుంబ సభ్యులు రావడం, అంటే వారి సతీమణి వీరంతా వచ్చి కూడా నిమజ్జనోత్సవాల్లో వారు కూడా పాల్గొన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. రైట్, ఇంకా చాలా హుషారైన వాతావరణం కనిపిస్తోంది. మరింత మంది 10 టీవీతో మేము మాట్లాడతాం, ఇక్కడికి వచ్చాం, ట్యాంక్ బండ్ నిమజ్జనోత్సవాలకు వచ్చాం, మా అనుభవాలు కూడా మేము షేర్ చేసుకుంటా ఉంటూ కూడా చాలామంది అమ్మాయిలు కావచ్చు, ఈ చాలా మంది అబ్బాయిలు కావచ్చు చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. హాయ్ అండి. హలో, ఎక్కడ నుండి వచ్చారు మీరు? ఫ్రమ్ వైజాగ్. వైజాగ్ నుండి వచ్చారా? అవును. ఇదేనా ఫస్ట్ టైం రావడం చూడడం ఇదంతాను ఇక్కడికి? ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, అంతే ఇంట్రెస్ట్గా కూడా ఉంది చూడడానికి. ఎంతసేపు అయింది మీరు ఇక్కడికి వచ్చి? ఫ్రమ్ లాస్ట్ 2 hours. అబ్బో, చాలా యాక్టివ్గానే ఉన్నారు అందరూ కూడా. ఏదో కొంచెం. ఈసారి నిమజ్జనోత్సవాలు ఏ రకంగా అనిపిస్తున్నాయి? చాలా బాగా ఉన్నాయి. చాలా మంది ఉన్నారు. మీరు ఎక్కడి నుండి వచ్చారండి?
ఏం పేరు మీ పేరు? పవన్ కళ్యాణ్. ఆ? పవన్ కళ్యాణ్. వావ్. ఇదే ఫస్ట్ టైం. ముందు వచ్చారా? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అంటే మీరు ఎక్కడ నుండి వచ్చారు? మేము వరంగల్ నుంచి వచ్చాము. వరంగల్ నుంచి. నిమజ్జనం చూడడానికి. నిమజ్జనం చూడడానికి వచ్చాము. యాక్చువల్లీ మేము ముగ్గురం ఫ్రెండ్స్. సో యాక్చువల్గా లేట్ అయింది, కాకపోతే మేము వచ్చేసరికి ఖైరతాబాద్ వినాయకుడు అప్పటికి నిమజ్జనం అయిపోయింది. సో ఇంకా చాలా వస్తాయి కదా అని చెప్పేసి మార్నింగ్ అరౌండ్ 12 నుంచి వెయిట్ చేస్తున్నాము. వరంగల్ నుండి వచ్చినామండి. చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాం ఫస్ట్ టైం రావడం. రైట్, చూస్తూ ఉన్నాం కదా, చాలా మంది తొలిసారి ఇక్కడికి వస్తున్న వాళ్ళే ఉన్నారు. ఇక్కడికి వచ్చి చూసి చాలా ఆనందపడుతూ ఉన్నారు. సుమారు వేల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. రహదారులన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. క్షణానికి కూడా భక్తజన సందోహం మరింత పెరుగుతుంది తప్ప ఎక్కడ తగ్గే సిచ్యువేషన్ కనబట్టలేదు. అందరూ 2 అవర్స్ అంటున్నారు, 3 అవర్స్ అంటున్నారు. కానీ చాలా మంది ఉదయం నుంచి కూడా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనోత్సవాన్ని చూడడానికి ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా కూడా ఇప్పటికీ వారు ఇంకా అదే జోష్తో కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. సుమా, ఏ రకంగా అనిపించింది? ఎక్కడ చూసినా అంటే మనం ఇంకోటి చెప్పుకోవాలి, చిన్నపిల్లలు కూడా చాలా మంది వచ్చారు. చిన్నపిల్లలకి కావాల్సిన వస్తువులు కూడా ఇక్కడ చాలా అమ్ముడు అవుతూ ఉన్నాయి. బోర్ల కింద అది ఊదుతూ చాలా శబ్దాలతో అందరూ కోలాహలంగా గడుపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సుమా, మీరేం చెప్తారు? ఎటువంటి అబ్జర్వేషన్స్ ఇక్కడ మీరు చేశారు? ఇక్కడ ఎంజాయ్ చేయాలంటే ది బెస్ట్ స్పాట్ అనే చెప్పాలి. బలరాం, అందులోనూ వీకెండ్ కాబట్టి చాలా మంది వచ్చారు. యూత్ అయితే అసలు తగ్గేదేలే అనే జోష్ మాత్రం ఫుల్గా కనిపిస్తుంది. అండ్ దీనికి సంబంధించి చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వచ్చి వీకెండ్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చిన్న బాబు ఉన్నాడు, మనం మాట్లాడదాం. హాయ్, నీ పేరేంటి? వివేక్. ఎట్లా అనిపిస్తుంది వివేక్ ఇదంతా చూస్తుంటే? बहुत अच्छा है. ఇక్కడ మరికొంతమంది అమ్మాయిలు కూడా జాయిన్ అవుతున్నారు మనతో పాటు. అసలు ఒక్కరు కాదు, అసలు ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు. సూపర్ గా ఉందనే చెప్పాలి. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ బేగంపేట నుంచి వచ్చాం. బేగంపేట ఎవ్రీ ఇయర్ వస్తుంటావా? ఎవ్రీ ఇయర్ ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ టైం వచ్చినావంటే నీ ఎక్స్పీరియన్స్ 10 టీవీకి చెప్పాల్సింది. ఎట్లుంది? చాలా బాగుంది. చాలా క్రౌడ్ ఉంది. ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఏం ప్రాబ్లం అయితే లేదు. బలరాం, ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇంకా కలర్ఫుల్ గా ఉంటుందని చెప్పాలి. ఇది ప్రస్తుతం ట్యాంక్ బండ్ లో ఉన్న సిచ్యువేషన్. రైట్, సుమా, చూస్తూ ఉన్నాం కదా, భక్తులు అంటే ప్రజలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తమ ఎక్స్పీరియన్స్ని 10 టీవీతో పంచుకునేందుకు చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. అందరూ కూడా తమ అనుభవాల్ని ఫస్ట్ టైం ట్యాంక్ బండ్కి వచ్చి నిమజ్జనోత్సవాలు చూసి ఎంతో ఆనందంతో తమ అనుభవాలతో మంచి మంచి అనుభవాలతో ఇంటికి వెళుతూ ఉన్నారు. అదే స్థాయిలో 10 టీవీతో కూడా తమ ఆనందాన్ని పంచుకునేందుకు చాలా ఉత్సాహం చూపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ట్యాంక్ బండ్ లో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనమైన 4 నెంబర్ క్రేన్ నెంబర్ 4 దగ్గర మనం ప్రెసెంట్ ఉన్నాం. ఇది ఇక్కడ సిచ్యువేషన్. కెమెరా పర్సన్ పృథ్వీతో బలరాం, సుమా, హైదరాబాద్. 10 టీవీ.